యాక్చువల్లీ నెతన్యాహుకి సంబంధించి ఆయన ప్రసంగం గురించి వీటి గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన మీద వస్తున్న వ్యతిరేకత విషయంలో ఆయననే కాదు, అమెరికాకి లేకపోతే ఇంట్రెస్ట్లకి, ఎవరైతే హోకాల్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి ఇంట్రెస్ట్లకి విఘాతం కలిగించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళను పక్కకు జరపాలన్నా, వాళ్ళని బదనాం చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ వాళ్ళు చెప్పే మాటలో రెండు మూడు ఉంటాయి. ఫాసిస్ట్లని, వార్ క్రిమినల్స్ అని, వీళ్ళు మారణ హోమం సృష్టిస్తున్నారని. ఇంతకు ముందు ఆ చరిత్ర అంతా చదివితే అదే కనబడుతుంది. సో ఇప్పుడు ఒక వార్ క్రిమినల్ ఎవరు అని అంటే నెతన్యాహు అయితే గనక ఒకరి కోణంలో, ఇంకో కోణంలో రష్యా అధినేత పుతిన్ కూడా ఒక వార్ క్రిమినలే వాళ్ళ దృష్టిలో. సో పుతిన్ ని కలవడము, రష్యా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్ ని కలవడము, దానిపైన మనం ఇంతకు ముందు చర్చించాము. అమెరికా నుంచి అభ్యంతరాలు రావచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా ఉండేవి అని కూడా మీరు చెప్పారు గతంలోనే. సో ఇప్పుడు అమెరికా నుంచి అక్కడున్న లా మేకర్స్ అడిగిన ప్రశ్నలకు గాను అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా డొనాల్డ్ లూ సమాధానమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్ళడము, అది కూడా అదే సమయంలో రష్యా మిజైల్స్ తో దాడి చేసింది, ఒక హాస్పిటల్ మీద దాడి చేసింది, చాలా మారణహోమం సృష్టిస్తోంది. సో అటువంటి పుతిన్ కి హగ్ చేసుకోవడము, ఇదంతా కూడా మాకు షాక్ కి గురి చేసింది అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అనే కోణంలో వాళ్ళు వ్యాఖ్యానించారు. అండ్ అంతేకాదు, పాకిస్తాన్ విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ కొంత సీరియస్ గానే కనబడుతుంది. చైనా ఇన్వెస్ట్మెంట్స్ పాకిస్తాన్ లో ఎక్కువగా పెరిగాయి అని అడిగిన ప్రశ్నకు గాను, చైనా ఇన్వెస్ట్మెంట్లు పాకిస్తాన్ లో చేయడం అనేది గతం, కానీ అమెరికా ఇన్వెస్ట్మెంట్లు అనేది భవిష్యత్తు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ చైనా కదలికలు, చైనా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లు, చైనాకు సంబంధించిన విషయాల్లో మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము, మేము అబ్జర్వ్ చేస్తున్నాం అనే వ్యాఖ్య చేశారు. సో అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వస్తున్నటువంటి వాయిస్, నరేంద్ర మోదీ గారు పుతిన్ ని కలవడము, దాన్ని అదొకటైతే చైనా విషయంలో వాళ్ళ దృష్టికోణము, ఇవన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? అఫ్ కోర్స్ ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ చాలా ఘాటుగానే బదులు ఇచ్చారు. మీ విశ్లేషణ వినాలి సార్. అంటే ఇది కంప్లీట్ అమెరికన్ హిపోక్రసీ తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు చేస్తే అది తప్పు లేదు, అదే కార్యక్రమం ఇంకెవరన్నా చేస్తే అది పెద్ద తప్పు కింద, బూచి కింద చూపిస్తారు వాళ్ళు. మరి జో బైడెన్ ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద బాంబులు వేస్తూ ఎన్నో వందల మంది చనిపోయారు కదా. మరి అది చాలా అద్భుతమైన విషయం. మోదీ గారు ఏమో పుటిన్ని కలిసినప్పుడు స్కూల్ మీద బాంబు వేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయము. జో బైడెన్ ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద బాంబులు వేసి, స్కూళ్ళ మీద, హాస్పిటల్ మీద బాంబులు వేసి వాళ్ళు చనిపోతుంటే అదేం పర్వాలేదా? ఏం జస్టిఫికేషన్ ఇది? ఆయనేమో మాస్ మర్డరర్, వేలాది మందిని చంపాడు, చాలా క్రూరుడు అని చెప్పి వర్ణిస్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశానికి మనం అందరితోటి మనం రిలేషన్షిప్ పెట్టుకున్నాం, ఎవరితోటి మనం తెగదంపులు చేసుకోలేదు. జెలెన్స్కీని కూడా మోదీ గారు 2-3 సార్లు కలవడం జరిగింది. ఇన్ఫాక్ట్ వాళ్ళకు మనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు పుటిన్ని కలిసినందుకు మీరు ఇట్లాంటి పరిభాషలు మాట్లాడుతున్నారే, దుర్భాషలు మాట్లాడుతున్నారే, రేపటి రోజు మోదీ జెలెన్స్కీని కలిస్తే మీరు ఏమంటారు? ఈ యుక్రెయిన్కి వెళ్ళి ఆయన కలిసి వచ్చారు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? ఎక్కడ పోయినా మోదీ గారు అందరినీ ఆలింగనం చేసుకుంటారు కదా, మరి జెలెన్స్కీని ఆలింగనం చేసుకుంటే మీకేం ఇబ్బంది లేదా? అది కూడా చేసి చూస్తారు ఆయన, ఏముంది దానికి? సో ఇదేంటంటే ఇది ఒక హిపోక్రాటిక్ భావజాలంతో అమెరికా మాట్లాడిందే కానీ అంతకంటే ఏం లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి మైత్రి ఉంటే వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళ వ్యతిరేకించే వాళ్ళతో మైత్రి ఉంటే వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది. కానీ మనం అలా ప్రవర్తించాం, మన ఇంట్రెస్ట్ ఆధారంగా మనం చేస్తాం. కాబట్టి ఈ రోజు పుతిన్ దగ్గర వెళ్ళి ఉండొచ్చు, రేపు జెలెన్స్కీ దగ్గర కూడా వెళ్తాం మనం. కాబట్టి దానివల్ల అందరినీ సమదృష్టితో చూసేటువంటి కెపాసిటీ భారతదేశం దగ్గర ఉంది. మరి జార్జ్ బుష్ ఏం చేశాడు? తర్వాత మనకు కువైట్లో జరిగిన మరణకాండ ఏంటి, జార్జ్ బుష్ ఏంటి, తర్వాత వచ్చినటువంటి క్లింటన్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఒబామా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో ఎన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు, దాని మాట ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే హిపోక్రసీ. వీళ్ళ మిత్రులు ఎవరు? డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి కిమ్ జాంగ్ ఉన్ని కలిస్తే అది పర్వాలేదు, కానీ అది మాత్రం యాక్సెస్ ఆఫ్ ఈవిల్ కింద మీరు దాన్ని జమ కడతారు, కానీ మీరు వెళ్ళి కలవచ్చు. అదే ఇంకేదైనా దేశస్తులు వెళ్ళి కలిస్తే అది చాలా తప్పు, నేరం అది. కాబట్టి ఇదంతా అమెరికన్ హిపోక్రసీ తప్ప ఇంకొకటి లేదు. 70 ఏళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయొచ్చు, కరెక్ట్. పాకిస్తాన్కి ఒక డిక్టేటర్షిప్ కి, ఒక కంప్లీట్ టెర్రరిస్ట్ దేశానికి మీరు సపోర్ట్ చేయొచ్చు, మీరు డెమోక్రటిక్ దేశం అయి ఉండి. కానీ ఒక డెమోక్రటిక్, ప్రపంచంలోనే అతి పెద్ద డెమోక్రసీని మీరు సపోర్ట్ చేయరు. దీన్ని జస్టిఫై ఎలా చేసుకుంటారు? వాళ్ళ మిత్రులందరూ కూడాను డిక్టేటర్షిప్సే, గల్ఫ్లో ఉన్నదంతా డిక్టేటర్సే, వాళ్లే మీ మిత్రులు. నరరూప రాక్షసుడు ఏంటి, నరహంతకుడు, కొన్ని కోట్ల మందిని బలి తీసుకున్నటువంటి మావో జెడాంగ్ ని వెళ్ళి నిక్సన్ కలిస్తే తప్పులేదు. అదే మోదీ వెళ్ళి వ్లాడిమిర్ పుటిన్ కలిస్తే మాత్రం చాలా తప్పది. కాబట్టి అమెరికన్ హిపోక్రసీకి అంతులేదు. వాళ్ళు ఏది చెప్పినా
వాళ్ళు చేసే సత్యం ఇంకా మిగతా వాళ్ళు చేసేదంతా బూతు అన్నట్టు భావజాలంతో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం చాలా స్పష్టంగా చెప్పాము, మాకు మా యొక్క మిత్రత్వము, శత్రుత్వము, మా యొక్క ఇంట్రెస్ట్ మేము చూసుకుంటాము, మాకు ఎవరు డిక్టేట్ చేయాల్సిన ఆవశ్యకత లేదు, మా ఇంట్రెస్ట్ కోసం మేము ఏం చేస్తామో మేము చేసుకుంటూ వెళ్తాం, దానికి మాకు ఎవరికి మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా కరాఖండిగా మనం చెప్పడం జరిగింది. అమెరికాకు తెలుసు. అన్ఫార్చునేట్లీ డెమోక్రాట్ పార్టీ ఏదైతే ఉందో ఇది ఎక్కువ మారలైజింగ్ లెక్చర్లు అనేది చాలా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి దాని భాగంగానే వీళ్ళు చాలా చేస్తున్నారు. ఇది మనల్ని ఏదో కంట్రోల్ చేయాలి అన్న దృష్ట్యా వాళ్ళు మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఎరిక్ గార్సెట్టి కూడా వాళ్ళ అంబాసిడర్, భారతదేశంలో ఉన్న అంబాసిడర్, రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశం మీద మాకు చాలా ట్రస్ట్ ఉంది కాబట్టి మేము జీఈకి సంబంధించినటువంటి 414 ఇంజిన్ టెక్నాలజీ మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఆ ట్రస్ట్ లేకపోతే మేము ఎలా చేస్తాము, మీరు దాన్ని ఆ ట్రస్ట్ని పోగొట్టుకోకండి మనకు వార్నింగ్ ఇచ్చాడు ఆయన. సో ఆయన కూడా ఇవ్వడానికి ఆయన అవసరాల కోసం ఆయన చేస్తున్నాడు కదా. రేపటి రోజు మనం చైనాతో ఒప్పందం చేసుకుని చైనా భారతదేశం ఇద్దరు ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చారంటే ఇక్కడ అమెరికాకి పనే ఉంది. ఇక్కడ ఆసియా ఖండంలో అమెరికాకి పనే లేదు కదా. సో అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏదో మనకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి మనం సిద్ధంగా లేమని అర్థం చేసుకోవాలి వాళ్ళు. తర్వాత సరే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు మనం చూస్తే కనుక నిజంగా అమెరికా ఏ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసిందో చూపించమనండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కట్టించారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ కట్టించారు, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఎక్కడ కట్టించారు. వీళ్ళు ప్రతి ఊర్లో, యుద్ధానికి వెళ్ళిన ప్రతి ఊర్లో కూడా డెమోక్రసీని మేము స్థాపిస్తాము, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తామని వెళ్ళిన ప్రతి దగ్గర కొద్దో ఒప్పో మిణుకుమంటున్న డెమోక్రసీ కూడా చంపేసి వచ్చారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు పాకిస్తాన్లో ఏం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారు? నిజంగా పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో ఉన్నదా? ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు దాంట్లో ఒక పైసా వెనక్కి తిరిగి వస్తుందా? మీకు అసలు తిరిగి రావడం మాట పక్కన పెడదాం. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు వెళ్తే మీరు బతికి తిరిగి వస్తారు. చైనా ఈరోజు అదే కదా అనుభవిస్తోంది. సిపిఈస్లో ఏమైంది వాళ్ళ పరిస్థితి చూస్తున్నాం కదా. అటువంటి దేశంలో మీరు ఏమి ఇన్వెస్ట్ చేయబోతున్నారు? సో ఇదంతా ఏంటంటే ఒక పెద్ద మారల్ స్టాండింగ్ అంటారు కదా, అటువంటి ఒక స్టేట్మెంట్ తప్ప అంతకు మించి ఏమీ లేదు. అది హిపోక్రసీ అని చెప్పాను కదా, పెద్ద హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. చైనా చేతులు కాల్చుకుంది, మీరు కూడా కాల్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు వెళ్ళండి, దాన్ని ఎవరు ఆపలేదు. ఏదో భారతదేశాన్ని కౌంటర్ చేయడానికో లేదా చైనాని కౌంటర్ చేయడానికో మీరు ఏదో చేస్తాం అనుకుంటే కనుక చేయలేనటువంటి దేశాలు చాలా ఉంటాయి. అక్కడ వెళ్ళి మీరు ఏం చేయగలరు? అందుకే డెమోక్రాట్ పార్టీ యొక్క ఏంటంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, మేమంతా ప్రపంచానంతా మేమే శాసిస్తాం అన్నటువంటి ఒక ఆలోచనతో వెళ్తారే కానీ ఎక్కడ అవసరం ఉన్నది, ఎక్కడ అవసరం లేదు, ఎక్కడ మనం వెళ్ళగలం, ఎక్కడ వెళ్ళలేము, ఎక్కడ వెళ్ళలేకపోతే ఇంకెవరిని మనం వాడుకోవాలి, ఇటువంటివన్నీ కూడా లాంగ్ స్టాండింగ్ ఆలోచన అనేది అన్ఫార్చునేట్లీ అమెరికాలో చాలా క్షీణించింది. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లాంగ్ స్టాండింగ్ ఆలోచనలు వాళ్ళకు ఉండేవి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఆలోచన చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఉంటే కనుక గోడలు కడతానంటాడు, ఈయన వస్తేనేమో గోడలు ఎరగొట్టిన అందరినీ లోపలికి తీసుకొస్తానంటాడు, మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వస్తే మళ్ళీ గోడ కడతానంటారు. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మాత్రమే వీళ్ళ ఆ భావజాలం అంతా నడుస్తున్నది. ఎనీవే, గుడ్ లక్ టు దెమ్.